నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు నాతో పాటు ఉన్నారు. తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు మూలా నక్షత్రానికి సంబంధించి ఎవరైనా మూలా నక్షత్రంలో ముఖ్యంగా ఆడపిల్లలు మూలా హ్మ్. నక్షత్రంలో గనక ఉంటే వివాహాలకి కాస్త దూరంగా ఉండటం కానివ్వండి, పెళ్ళిళ్ళు కాకపోవటం కానివ్వండి, లేదా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వివిధ రకాలైన సమస్యలతో సమస్య. బాధపడటం కానివ్వండి చూస్తూ ఉంటాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అవును. నిజంగా మూలా నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు నష్టజాతకులంటారా? మీరేం చెప్తారు? ఇందులో మూలా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ నష్టజాతకులు అని ఎవరైతే అంటున్నారో నిజంగా వాళ్ళు నష్టజాతకులు. హ్మ్. ఎందువల్లనంటే మనకు నవరాత్రులొస్తే మూలా నక్షత్రం అనంగానే అసలు వెనక ముందు ఆలోచించకుండా అక్షరాభ్యాసాలు చేసేస్తూ ఉంటారు. హ్మ్. అంటే దానికి పనికొచ్చిందా మూలా నక్షత్రం? కేవలము కూడా స్త్రీ మీద మూలా నక్షత్రంలో అయితే మంచిది కాదు అని చెప్పి రుద్దబడిందండి. హ్మ్. వాస్తవంగా మనం చెప్పుకుంటే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే వాడు వెధవైనా సరే పురుషుడు, అంట్ల వెధవైనా సరే, దేనికి పనికిరాని వాడైనా సరే వాడికి యోగం కలిసొస్తుంది. ఓకే. వాడు చేతులారా నాశనం చేసుకుంటే ఎవడు చేయగలిగేదేం లేదు. మరెందుకండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంటే ఉంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒకళ్ళు ఒక ఊరెళ్తూ ఉంటారు. హ్మ్. కర్మకాలి ఏదో యాక్సిడెంట్ అవుతుంది. హ్మ్. ఎక్కడికెళ్తున్నారంటే, ఆ ఊరెళ్తున్నాం యాక్సిడెంట్ అయింది అంటారు. హ్మ్. అంటే ఆ ఊరెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఆ ఊరు మనం వెళ్ళకూడదు. హ్మ్. ఆ ఊరు ఎవరెళ్ళినా యాక్సిడెంట్ అవుతుంది అనేటువంటిది పుట్టిస్తూ ఉంటారు. ఆ ఊరు మీదుగా ఊరు దాటి వెళ్తూ ఉంటారింకా. ఆ హ్మ్. యాక్సిడెంట్ అయిన ప్రదేశం దాటి ఎక్కడికో వెళ్తుంటారు. కానీ ఆ ఊరు అనంగానే యాక్సిడెంట్ అవుతుందనేటువంటిది ఇక్కడ మెదడులో ఆ కుటుంబీకులకి ఆటోమేటిక్‌గా హ్మ్. సెట్ అయిపోతుంది. హ్మ్. ఇటువంటి పరిస్థితి అనేటువంటిది ఎక్కడో ఏదో జరుగుంటుంది. ఏదో వివాహం సమయంలో ఏదో అనర్థం వచ్చుంటుంది. ఆ ముహూర్తం పెట్టే విషయంలోనో లేదంటే గనక ఎక్కడో జరిగేటువంటి దాంట్లో చిన్న అనర్థం జరుగుంటుంది. హ్మ్. ఏంటి అనగానే ఏముందిలే గనుక అంటే ఆ మూల కూర్చున్నాడనేటువంటి విషయానికో దేనికో ఆ మూలే అని నాలుక వదిలేస్తుంది నాలిక. ఆ వదిలిన హ్మ్. దానికేమవుతుంది, ఆహా! మూలంటే అమ్మాయిది మూలా నక్షత్రం గదా! హ్మ్. మూల అన్నాడుగా ఆయన. ఆ మూల అనే పదం దేనికన్నాడు అనవసరం. హ్మ్. కానీ ఈ మూల అంటే అమ్మాయిది అంటే మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే ఇలాంటి అర్థాలొస్తాయి. హ్మ్. అనేటువంటిది స్త్రీ మీద రుద్దబడి ఉన్నది తప్పితే, స్త్రీకి మూలా నక్షత్రానికి ఏదో దోషముందనేటువంటి వాడు పచ్చి అబద్ధమండి. హ్మ్. అది చాలా దోషభూయిష్టమైన మాట. స్త్రీకి మూలా నక్షత్రం పనికిరాదు అనటానికి. అలా అనుకుంటే మొత్తం అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలున్నాయి. అంటే తత్మా 26, 27 నక్షత్రాలు స్త్రీలకు బాగా అంత యోగిస్తున్నాయా? అంటే పురుషులకు యోగిస్తున్నాయా? హ్మ్. అంటే వీళ్ళు కంకణం కట్టుకొని గాల్లోకి ఎగిరిపోయారా? వాళ్ళేమన్నా భూమిలోకి పాతుకుపోయారా? హ్మ్. అవును. కొన్ని మన ఆలోచనలు బట్టి ఉంటాయండి. హ్మ్. మన ఆలోచన అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో, దాన్ని అనుసరించే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా. హ్మ్. ఆ ఆలోచన సరిగ్గా లేదు అనంటే, ఎంతసేపటికి కూడా తప్పు ఎదుటివాడి మీద ఎత్తడానికే మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నిస్తుంటాం. సాధ్యమైనంత వరకు తన తప్పు తను తెలుసుకుంటే జీవితాలు బాగుపడతాయి. కానీ తన తప్పు తను తెలుసుకోకుండా ఇగో, అహం అనేటువంటి 2 అడ్డొచ్చి ఎదుటివాడి మీద ఎంతసేపటికి నింద వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కనుక, అవును. పాపం ఆ స్త్రీ అనేటువంటి ఆవిడకి పదానికి మూలా నక్షత్రం అనేటువంటిది కంటకంగా తయారైపోయింది. చూసాం. మ మ మ ము మూలా నక్షత్రం అమ్మాయిది అబ్బెబ్బెబ్బే! వద్దులేండి. నేను అనుకునేవాడిని. నీకేదో జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం కొద్దో గొప్పో ఉండి బట్టి ఆ అమ్మాయి నీ ఇంటికి రాబోతుంది. అది కూడా నీకు పోయి నువ్వు దౌర్భాగ్యాన్ని అనుభవించే స్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని వద్దామని చెప్పి మనసులో అనుకోని మీ ఇష్టమండి అంట బయటికి. ఒక్కొక్క చూడేంటి బుద్ధుందా బుద్ధి లేదని అంటే నా గురించి అవగాహన ఉన్నవాళ్ళైతే గురుగారు చెప్పారుగా మాట్లాడతాం చేసుకుంటారు. అవగాహన లేదని మాట్లాడితే ఇక కొంతమంది అరిచేస్తారు. లేదంటే మనకెందుకని హుహు. పక్కకి చెప్పుకుంటా. ఎప్పుడు కూడా మూలా నక్షత్రంలో ఉండేటువంటి స్త్రీ వలన శుభమే మినహాయిస్తే అశుభం అనేటువంటిది గాని, చెడ్డదనేటువంటిది గాని కూడా రుద్దబడి ఉన్నదే మినహాయిస్తే శాస్త్రానుసారము, ప్రమాణానుసారము ఎక్కడా కూడా మూలా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ఇంత నష్టపోతారు. ఇన్ని అనర్థాలొస్తాయి. కుటుంబం నాశనం అయిపోతుంది. విచ్ఛిన్నమైపోతుంది అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఓకే. అది కేవలము కూడా అపోహ మాత్రమే. అపోహ అని కాదండి. కొంతమంది స్త్రీలు, నానుడి. పురుషులు కలిసి అదే స్త్రీ మీద రుద్దబడింది. హ్మ్. ఒక ఇంటికి మూలా నక్షత్రం ఆవిడ వివాహం చేసుకొని ఎళ్తుంది. హ్మ్.
వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలంటే మళ్ళీ మూలా నక్షత్రం అంటే ఆవిడే మూలా నక్షత్రమా అంటుంది. అంటే నీది మూలా నక్షత్రం అయితే నిన్నెవరో పెళ్లి చేసుకున్నారుగా, నీ భగవంతుడి అనుగ్రహం నీ జీవితం బానే ఉందిగా, నీకు ఒకరిద్దరు సంతానం పుట్టారుగా, వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారుగా. మరి నీ కొడుక్కి మూలా నక్షత్రం అమ్మాయిని ఇవ్వాల్సి వస్తే మూలా నక్షత్రమా? అంటే నీ నక్షత్రాన్ని నువ్వే హేళన చేస్తున్నావనంటే నీ బతికేంటి మరి? ఆడదానికి ఆడదాయే శత్రువు అనడానికి ఇది ఇటువంటి ఒక కేవలం నిదర్శనం. ఇలా ఇటువంటివన్నీ కూడా రుద్దబడనివి మినహాయిస్తే శాస్త్ర ప్రమాణానుసారము కూడా ఎక్కడా కూడా స్త్రీకి మూలా నక్షత్రం పనికి రాదు అనేటువంటిది గ్రంథంలో అయితే ఎక్కడ చెప్పబడలేదండి. ఓకే. అలానే పురుషుడికి ఉన్నాయి కొన్ని కొన్ని నక్షత్రాలు పురుషుడికి పనికిరావు అని. హ్మ్. ఏ నక్షత్రంలో ఉండే స్త్రీని వివాహం ఆడితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది హ్మ్. ఎందులోనూ ఉండదండి. ఆ ఓకే. ఒక్క నక్షత్రం పిల్లవాడిది, పిల్లది ఇద్దరి నక్షత్రాలు అనేటువంటిది సాధన తార, మిత్ర తార, పరమిత్ర తార ఇవైనయా లేవా? ఆ తారాబలం అనేటువంటిది కుదిరిందా లేదా? అనేటువంటిది చూస్తారు. లగ్నంలో షష్ఠాష్టకం లేకుండా ఉందా? హ్మ్. అనేటువంటిది చూసి ఓకే. బానే ఉంది అని నిర్ణయిస్తారు మినహాయిస్తే, ఈ నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఈ స్త్రీ, ఈ పురుషుడు అంత అద్భుతానికెళ్తాడంటే ఆహా! ఇప్పుడు చంద్రబాబు నాయుడులో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి చేయమ్మవాలి. బా చెప్పారు. హ్మ్. వాస్తవం గదండీ! అవును. ఆ! మరి కాబట్టి హ్మ్. నక్షత్రాన్ని అనుసరించి నడవదండి. హ్మ్. వాడికంటూ ఒక లగ్నం ఉంటుంది. అవును. ఆ లగ్నాన్ని అనుసరించి వాడి పరిస్థితి ఏంటి, విధానం ఏంటనేటువంటి విషయం తేటతెల్లవుతదక్కడ. వాళ్ళకి వర్తిస్తుంది. అది పరిస్థితండి. చాలా చాలా బా చెప్పారు. మూల నక్షత్రానికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అవునండి. గురువుగారు. ఈ వీడియో ద్వారా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్కారం.